వైభవలక్ష్మి వ్రతం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వైభవలక్ష్మి వ్రత నియమాలు, విధానం ఈ రీల్లో తెలుసుకుందాం. ఈ వ్రతం ఎవరైనా ఆచరించవచ్చండి. అన్ని పూజలు, వ్రతాలకు ఉన్నటువంటి నియమాలే ఈ వ్రతానికి కూడా ఉంటాయి. కానీ శుచి, శుభ్రత పాటిస్తూ, గొడవలు, కోపతాపాలు లేకుండా, మాట అదుపులో ఉన్న ఇంట మాత్రమే అమ్మ శ్రీ మహాలక్ష్మి ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పూజ సాయంత్రం సంధ్యా సమయాల్లో చేసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు, పెద్దలు, ఆడ, మగ, ముసలి, ముతక ఎవరైనా, పెళ్లైన వారు, పెళ్లి కానివారు కొన్ని శుక్రవారాల పాటు మొక్కుకొని ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. గణపతి ఆరాధన, షోడశ అంటే 16 ఉపచారాలు అమ్మ పూజ చేసుకుని వ్రత కథ చదవడమే ఈ పూజ ప్రత్యేకత. ఎలాంటి ఉద్వాసన అవసరం లేదండి. నార్మల్గానే పీఠాన్ని కదిపేసి కలసం మీద ఉండేటువంటి జాకెట్ పీసు, కొబ్బరికాయ జాగ్రత్తగా దాచుకొని నెక్స్ట్ వీక్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. మీ సంకల్పానికి తగ్గట్టుగా కలసంలో నీటిని ఉపయోగించుకోవాలి. ఆడవారికి ఆటంకాలు, అనుకోని అవాంతరాలు వచ్చే వారం వదిలేసి మళ్ళీ కొనసాగించుకోవడమే. ప్రతి వారం ఒకరికి తాంబూలు ఇస్తే మంచిది. కుదరలేదు అనుకుంటే మొత్తం అన్ని వారాలు కంప్లీట్ అయ్యాక కూడా ఇవ్వచ్చు. క్షీరాన్నం నైవేద్యం. ఏ పుష్పమైనా అమ్మకి ఇష్టమే. మన మనసుకు నచ్చినట్లు అలంకరించి భక్తి, శ్రద్ధ, నమ్మకం, విశ్వాసమే మనకు మంచి చేస్తాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. శుక్రవారం ఒక్కరోజు సాత్విక నియమాలు చాలు. వ్రతం ప్రారంభించేటువంటి ముందు వ్రత కల్పం పుస్తకం ఒకసారి చదివి కథ, నియమాలు, విధానం కరెక్ట్గా చదివితే ఎవరిని ఏది అడగాల్సినటువంటి అవసరం లేదు. అలాగే అంగరంగ వైభవంగా కన్నా మనకున్నంతలో మలచుకొని పూజ చేస్తే వైభవంగా చేసేటువంటి స్థాయికి అమ్మ తప్పకుండా తీసుకువెళుతుంది. ఒకే రోజు 2 పర్వదినాలు వచ్చినప్పుడు ఒకే కలశంలో అమ్మను, ఆ రోజు మనం ఆరాధన చేసుకునేటువంటి దేవతను ఆవాహనం చేసి పూజను కొనసాగించవచ్చు. అలాగే వైభవలక్ష్మి వ్రతానికి సంప్రదాయంతోనూ ఆనవాయితీతో కూడా సంబంధం లేదు. ఎవరైనా ప్రారంభించవచ్చు. అన్ని సందేహాలు నివృత్తి చేశాను అనుకుంటున్నాను. స్వస్తి. శ్రీమాత్రే నమః.